ఇప్పుడు సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. సమలంబ చతుర్భుజం అంటే గుర్తుందా? సమలంబ చతుర్భుజం అంటే ఏంటి? ఒక జత ఎదుటి భుజాలు ఎలా ఉండాలి? సమాంతరంగా. ఓకే, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండే ఈ చతుర్భుజాన్ని ఏమని చెప్తారు? సమలంబ చతుర్భుజం అని చెప్తారు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇందులో ఒక జత ఎదుటి భుజాలు మాత్రం ఎలా ఉంటాయి? సమాంతరంగా ఉంటాయి. మిగిలిన రెండు భుజాలు ఇలా అయినా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. దీనిలో ఫలానా రెస్ట్రిక్షన్ ఏం లేదు. అయితే ఈ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా కట్టాలి? సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం కట్టడానికి సూత్రం ఏంటవుతుందంటే, ఇందులో సమాంతర భుజాల యొక్క పొడవులు ఏ మరియు బి మరియు సమాంతర భుజాల మధ్య దూరము అంటే లంబ దూరము. ఈ లంబ దూరం ఎంత? హెచ్ అయినట్లయితే దీని వైశాల్యము ఏమవుతుందంటే h/2 ఇంటూ ఏ ప్లస్ బి. దీని వైశాల్యం ఏంటవుతుంది? h/2 ఇంటూ ఏ ప్లస్ బి. హెచ్ అంటే ఏది? వాటి సమాంతర భుజాల మధ్య లంబ దూరము, లేదా దీని ఎత్తు అని కూడా పిలవచ్చు. సో కాబట్టి ఇక్కడ దీని టర్మినాలజీ కూడా ఒకసారి రాస్తున్నాను. ఇక్కడ ఏ కామ బీలు ఏంటవుతాయి? ఇవి సమాంతర భుజాల కొలతలు. సమాంతర భుజాలు. అలాగే హెచ్ అనేది ఏంటవుతుంది? సమాంతర భుజాల మధ్య లంబ దూరము అంటే ఎత్తు అని కూడా అంటారు. ఇది వీటి టర్మినాలజీ. మరొకసారి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే, ఇందులో ఒక సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల కొలతలు ఏ కామ బీలు, వాటి మధ్య లంబ దూరం లేదా దీన్ని ఎత్తు అని కూడా పిలవచ్చు. అది కనుక హెచ్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? h/2 ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ h/2 ఇంటూ ఏ ప్లస్ బి. తర్వాత ఇక్కడ ఏ బీలు ఏంటి? సమాంతర భుజాల కొలతలు. హెచ్ అనేది ఏంటి? సమాంతర భుజాల మధ్య లంబ దూరము. ఇది దీని యొక్క ఫార్ములా. అయితే దీని మీద ఒకవేళ ప్రాబ్లం ఇస్తే ఏ విధంగా ఇస్తాడు? ఏమీ లేదు. దీనికి చాలా సింపుల్గా చెప్పదగింది ఏంటంటే, ఇలా రాస్తాం అనుకోండి, ఏబిసిడి, ఇది ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. ఏబిసిడి అనునది ఒక ట్రెపీజియం, ఒక సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. సమలంబ చతుర్భుజం అన్నా ట్రెపీజియం అన్నా ఒకటే. అందు ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి ప్యారలల్ టు సిడి మరియు ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, సిడి ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు మరియు ఏబి కామ సిడిల మధ్య లంబ దూరము ఓకే ఎంఎన్ ఎంఎన్లు ఏబి మరియు సిడిలపై బిందువులు. అయిన ట్రెపీజియం వైశాల్యం డాష్ అంటే దీని అర్థం ఏంటి? ఏబిసిడి ఒక ట్రెపీజియం. ఇగో ఏబిసిడి ఒక ట్రెపీజియం.
ఏబిసిడి ట్రెపీజియంలో ఓకే ఏబి ప్యారలల్ టు సిడి అది మనకు తెలుసు. ఏబి అనేది సిడికి సమాంతరం. అలాగే ఏబి విలువ ఎంత 12, సిడి విలువ ఎంత 9, మరియు వాటి రెండింటి మధ్య లంబ దూరం ఎంత ఇచ్చాం? ఇక్కడ వాటి మధ్య లంబ దూరం ఎంత చెప్పాం? ఓకే లంబ దూరాన్ని ఇవ్వలేనట్టుంది. ఓకే లంబ దూరం మరియు సిడి ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 10 సెంటీమీటర్లు. అప్పుడు ఎంఎన్ అనేది ఏంటవుతుంది? 10 సెంటీమీటర్లు. ఎంఎన్లు ఎవరు? ఏబి మరియు సిడి మీద బిందువులు. ఇది దాని మీనింగ్. అంటే ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కావాలనుకుంటే ఏం చేస్తాం? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమాంతర భుజాలు ఏంటంటే ఇక్కడ 12, 9 వాటి మధ్య దూరం ఏది 10. సో కాబట్టి h/2 అంటే 10/2 ఇంటూ a ప్లస్ b అంటే సమాంతర భుజాలు మొత్తము 9 + 12 ఎంత అవుతుంది? 10 ఇంటూ మన 9 + 12 అంటే 21/2 అంటే 210/2 అంటే ఎంత అవుతుంది? 105 వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కట్టచ్చు. సో ట్రెపీజియం యొక్క వైశాల్యం కట్టే విధానం ఇది. దీని తర్వాత మనకి ట్రెపీజియం తర్వాత ట్రెపీజియంలో ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరంటే మనం వెళ్ళేది సమాంతర చతుర్భుజానికి. సమాంతర చతుర్భుజం యొక్క కొలతలు, వాటికి సంబంధించిన వైశాల్యాలు, వాటికి సంబంధించినవన్నీ కొలతలకు వెళ్ళాలంటే కొన్ని కండిషన్లు చెప్పాలి. ఏంటంటే సమాంతర చతుర్భుజం అనగానేమి? సమాంతర చతుర్భుజం అంటే ఎదుటి భుజాలు సమాంతరంగా, ఈ 2 భుజాలు సమాంతరం, అలాగే ఈ 2 భుజాలు సమాంతరం. ఇలాంటప్పుడు దాని వైశాల్యం కనుక్కోవడానికి గల సూత్రమేమి? దాని వైశాల్యానికి ఇంకేం లేదు, ఒక భుజాన్ని భూమిగా నిర్ణయించి బేస్ బి అంటే భూమి బి అనుకుని ఆ భుజము నుండి ఎదుటి భుజానికి గల లంబ దూరం హెచ్ అనుకుంటే దీని యొక్క వైశాల్యం ఎంత అంటే బి ఇంటూ హెచ్ అంటే దీని ఇదే వైశాల్యం, ఇంకేం లేదు. దీని చుట్టుకొలత కనుక్కోవడానికి అవ్వదు. అయితే ఇప్పుడు దాని యొక్క వైశాల్యం కట్టాలంటే ఏమవుతుంది? దాని వైశాల్యం అంటే ఇప్పుడు వాడు ఒకటే ఇస్తాడు. ఓకే సమాంతర చతుర్భుజం వాడు ఇలా అనొచ్చు, సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో లేదా ఏబిసిడి అనాల్సిన పని కూడా లేదు. ఏం చెప్పచ్చు? సమాంతర చతుర్భుజంలో భూమి 9 సెంటీమీటర్లు, ఎత్తు 5 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యము డాష్. మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే సమాంతర చతుర్భుజంలో భూమి ఇచ్చాడు, ఎత్తు ఇచ్చాడు, దాని యొక్క వైశాల్యం అడిగాడు. అంటే మనకి ఏం చేయాలి? మనకి ఇక్కడ ఫిగర్ వేసుకుంటే ఆ ఫిగర్లో భూమి అనేది ఏంటి అవుతుంది? ఇది. దీని విలువ ఎంత? భూమి విలువ 9 సెంటీమీటర్లు. ఎత్తు అంటే ఇంకేం కాదు, ఇదే సమాంతర భుజాల మధ్య దూరం, దాన్ని ఎత్తు అంటాం. అదెంత? 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు. అయితే దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది ఫైనల్గా? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు అంటే బిహెచ్. అంటే దీని విలువ ఎంత అవుతుంది? 9 ఇంటూ 5 అంటే ఎంత? 45. ఇది వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది సమాంతర చతుర్భుజం విషయం. అలాగే సమాంతర చతుర్భుజంలో లెక్కలు ఇంకో విధంగా కూడా ఇస్తుంటాడు. ఏ విధంగా ఇస్తాడంటే ఇప్పుడు మనకి సమాంతర చతుర్భుజంలోని వాడు ఏమంటాడంటే సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న భుజాల యొక్క కొలతలు ఇలా రాస్తాడు. సమాంతర చతుర్భుజములో
ఆసన్న భుజాల అనొచ్చు, లేదా ఓ పని చేయొచ్చు, సమాంతర చతుర్భుజం ABCDలో AB ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, BC ఈక్వల్ టు ఏదో 12 సెంటీమీటర్స్. అట్లనే AB నుండి CDకి గల లంబ దూరం AB నుండి CDకి గల లంబ దూరము ఏదో 6 సెంటీమీటర్లు అయినా AD నుండి BCకి గల లంబ దూరం ఎంత? లంబ దూరం ఎంత? ఇది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం రాయాలంటే జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ఇక చూడండి, ఇదేంటిది? సమాంతర చతుర్భుజం. ఇందులోని మనం చాలా జాగ్రత్తగా చేయాల్సింది ఏంటంటే కొంచెం తెలివి ఉపయోగించాలి. ABCD ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఇందులో AB విలువ ఎంత? AB విలువ మనకి ఇచ్చింది ఎంత? 10 సెంటీమీటర్లు. అలాగే BC విలువ ఎంత? 12 సెంటీమీటర్లు. అలాగే AB నుండి ఎదుటి భుజానికి ఇక్కడ AB ఎంత ఉంటుందో CD కూడా అంతే ఉంటుంది. అంటే ఇది ఎంత? 10 సెంటీమీటర్లు. ఇది 12 అంటే మరి ఇది 12 అంటే మరి ఇది కూడా ఎంత ఉంటుంది? 12 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు AB నుండి CDకి ఉన్న లంబ దూరం ఎంత అని చెప్పాము? AB నుండి CDకి గల లంబ దూరం మొదటిది 12 సెంటీమీటర్లు. సారీ, CDకి గల లంబ దూరం 6 సెంటీమీటర్లు. అయినా మనకి దీని నుంచి దీనికి గల లంబ దూరం అడిగాడు. ఇది మన క్వశ్చన్. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటి అని మనం ఒకసారి నా జాగ్రత్త వెనక్కి తిరిగేసి చూస్తే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటవుతుంది? ఇక ఇక్కడ రాస్తున్నాను. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇది B, ఇది H. అయితే వైశాల్యం ఎంత అయింది? BH. అయితే ఇప్పుడు AB అనేది ఒక భూమిగా తీసుకుంటే దాని ఎత్తు ఎంత? 6. అంటే ఈ భూమి బేస్ 10 అయితే ఎత్తు ఎంత అయింది? 6 అయింది. అంటే ఇప్పుడు దాని వైశాల్యం ఎంత అవ్వాలి? భూమి ఇంటూ ఎత్తు 6. అయితే ఇంకొక విషయం, ఇంకొక ఎత్తు అడిగాడు. అంటే ఇప్పుడు ఇదే సమాంతర చతుర్భుజాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భూమి అనేది మనం ఎంత తీసుకున్నాం? 10 తీసుకున్నాం. భూమి 10 తీసుకోవాలని రూల్ ఏం లేదుగా. ఈ పక్క భుజాన్ని ఇప్పుడు ఇదే సమాంతర చతుర్భుజాన్ని ఎటు తిప్పామనుకోండి, లేదా ఈ సమాంతర చతుర్భుజం ఇలా తిప్పామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? ఇగో ఇలా వచ్చింది. అప్పుడు భూమి ఏమైంది? 6 అయింది. అదే ఇక్కడ 12 ఇటువైపు వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి ఈ లంబ దూరం ఏంది? ఎత్తు అయింది. మరి ఎత్తు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆ ఎత్తు ఇవ్వలేదు. అయితే మరి దాని వైశాల్యం అప్పుడు ఏమవుతుంది? ఓకే, 6 ఇంటూ ఎత్తు, అంతేనే కదా? బేస్ ఇది భూమిది, ఇది ఎత్తు. నాకు ఒక విషయం చెప్పండి, సమాంతర చతుర్భుజాన్ని అమర్చిన తీరుని బట్టి దాని భూమి దాని ఎత్తులు మారుతున్నాయి తప్ప అది ఆక్రమించే తలం ఇలా పెట్టినా ఇలా అమర్చినా ఒకటేగా. అంటే దాని మీనింగ్ ఏంటి? భూమి మారితే ఎత్తు మారింది. అంటే ఇది భూమి అయితే ఇలా ఎత్తు వచ్చింది. మరి అదే సమాంతర చతుర్భుజాన్ని ఇలా తిప్పేటప్పటికి భూమి ఏదైపోయింది? ఇదైంది. భూమి ఇది ఎత్తు అయినప్పుడు దీని నుంచి త్రిభుజాన్ని లంబ దూరం ఏంది? ఎత్తు అయింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి వచ్చింది? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనం ABCD వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? AD నుండి BCకి లంబ దూరం ఎంత అని అడిగాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వైశాల్యం అనేది ఇక్కడ బేస్ అంటే ఇక్కడ X హైట్ అంటే X ఇంటూ R అనేది వైశాల్యం అవుతుంది. అయితే ఏది బేస్ అనుకుని ఏది హైట్ అనుకున్నా సరే వైశాల్యం సమానమే కదా.
కాబట్టి దాని అర్థం ఏంటి? ఈ రెండు సమానం అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? 6x = 10 × 6. ఓకే, x ఈక్వల్ ఎంత? 10 × 6/6. 6 కట్ చేస్తే 10 సెంటీమీటర్లు. అంటే దాని అర్థం ఏంటి? రెండు సమాంతర భుజాల మధ్య దూరం ఇస్తే ఇంకో రెండు సమాంతర భుజాల మధ్య దూరం అడిగాడు. అంటే ఈ లెక్కకి అర్థం ఏంటంటే సమాంతర చతుర్భుజం యొక్క రెండు పక్క భుజాల కొలతలు ఇచ్చి ముందు రెండు ఎదుటి భుజాల మధ్య దూరం ఇచ్చి ఇంకో ఎదుటి భుజాల మధ్య దూరం అడిగితే ఇలా మనం చేస్తాం. అంటే వాటి వైశాల్యాలు సమానం చేయడం ద్వారా మనకి ఆన్సర్ వస్తుంది. ఇది కూడా ఒక రకమైన మోడల్. దీని తర్వాత సమాంతర చతుర్భుజం నుంచి నెక్స్ట్ ఎవరు? దీర్ఘచతురస్రానికి వెళ్దాం. దీర్ఘచతురస్రం తలకు వైశాల్యం, దానికి సంబంధించిన సూత్రాలు అవన్నీ. దీర్ఘచతురస్రంకి వచ్చేటప్పటికి దీర్ఘచతురస్ర ధర్మాలు ఏంటేంటి? ఇందులో కూడా ఎదుటి భుజాలు ఎలా ఉంటాయి? సమానంగాను సమాంతరంగాను ఉంటాయి. ఇది అడ్డంగా ఉండేదాన్ని పొడవని, దీని వెడల్పని అంటాం. అంటే తక్కువ ఉండేదాన్ని వెడల్పు అంటాం, ఎక్కువ ఉండేదాన్ని పొడవు అంటాం. అలాగే కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇవన్నీ విషయాలు తెలిసిందే. దాని తర్వాత మనకి దీని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? లంబభుజాల లబ్ధం అంటే పొడవు ఇంటూ వెడల్పు. దీన్ని పొడవు అంటారు, దీన్ని వెడల్పు అంటారు. కాబట్టి వైశాల్యం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. అంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే ఇక్కడ ఏంటి? L/B. అదే వైశాల్య సూత్రం. అన్నిటికంటే సింపుల్, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. అలాగే చుట్టుకొలత ఈక్వల్ టు ఏంటవుతుంది? చుట్టుకొలత అంటే అర్థం ఏం చెప్పాం? ఒక క్రమ బహుభుజలో కానీ ఒక బహుభుజలో భుజాల మొత్తాన్నే చుట్టుకొలత అంటాం. భుజాల మొత్తం అంటే ఏంటి? LB. మరి ఇది L అయితే ఇది కూడా Lగా, ఎదురు భుజాలు సమానం కాబట్టి BAగా. అంటే చుట్టుకొలత ఏంటి? LB. 2 Lలు 2 Bలు. కాబట్టి ఎంత అవుతుంది? 2 పొడవులు 2 వెడల్పు లేనప్పుడు 2 పొడవు ప్లస్ 2 వెడల్పు అంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. దాన్ని 2 ఇంటూ L+Bగా రాస్తాం. అలాగే దీర్ఘచతురస్రం కర్ణం కావాలనుకోండి. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం, దీర్ఘచతురస్రం యొక్క కోణాలని ఎంతెంత ఉంటాయి? 90 డిగ్రీలు ఉంటాయి. అది ప్రాథమిక విషయం. దీర్ఘచతురస్రం కోణం 90 డిగ్రీలు. దీర్ఘచతురస్రంలో కర్ణం తీసుకున్నాం అనుకోండి, కర్ణం 2 లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. అందులో ఒక లంబకోణ త్రిభుజాన్ని పక్కకి తీసుకున్నాం అనుకోండి, పక్కకి తీసుకుంటే ఇది L, ఇది ఎంత అయింది? B. అప్పుడు దీని కర్ణం అంటే దీని యొక్క కర్ణం అంటే దీర్ఘచతురస్ర కర్ణం ఈ లంబకోణ త్రిభుజ కర్ణానికి సమానం. కాబట్టి లంబకోణ త్రిభుజ కర్ణం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది? L² + B². కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క కర్ణము పొడవు ఎంత అవుతుంది? √ ఓకే, పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్. అంటే అర్థం ఏంటి? √L² + B². ఇదేంటి? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సంబంధించిన విషయాలు. దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే దీర్ఘచతురం మరొకసారి చెప్తున్నాను. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు L, B అయినట్లయితే దాని యొక్క వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు అంటే LB. అలాగే దాని యొక్క చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే 2 ఇంటూ L+B. అలాగే దాని యొక్క కర్ణం పొడవు ఎంత అవుతుంది? √, పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్ అంటే లంబభుజాల వర్గాల మొత్తము. అంటే దాన్నే అదెంత అవుతుంది? √L² + B². ఇదేంటిది? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాలు మరియు చుట్టుకొలతలు మరియు దాని యొక్క కర్ణం పొడవులు ఇతరత్ర వాటి యొక్క ఫార్ములాస్ అంటే వాటి యొక్క సూత్రాలు. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? దీని యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు? ప్రాబ్లమ్స్ మరి ఇంకేం లేదు, మనకి డైరెక్ట్గా పొడవు వెడల్పులు ఇచ్చి ప్రాబ్లం అడిగే విధానం ఒకటి ఉంటుంది. ఏంటది? ఇగో ఇక్కడ రాస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 1, దీర్ఘచతురస్ర పొడవు = 8 సెంటీమీటర్లు. అలాగే
వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఓకే 6.5 సెంటీమీటర్లు అయిన దాని ఒకటి వైశాల్యం 2 చుట్టుకొలత 3 కర్ణము యొక్క పొడవు కర్ణము యొక్క పొడవు కనుగొనండి. అంటే ఇప్పుడు ముందు ఫిగర్ ఏంటి, దీర్ఘచతురస్రంలో దాని యొక్క పొడవు ఎంత ఇచ్చాడు 8, వెడల్పు ఎంత ఇచ్చాడు 6.5 సెంటీమీటర్లు. ఎక్కడండి ఏదో లెక్కలో సెంటీమీటర్లు అన్నిటికీ రాస్తే తప్ప సెంటీమీటర్లు అవ్వాలని లేదు, మీటర్లు అవ్వచ్చు, అడుగులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. కాబట్టి ఏంటి 8 సెంటీమీటర్లు 6.5 సెంటీమీటర్లు. ఓకే, అయితే దాని యొక్క వైశాల్యం అందరికీ తెలిసిందే. మొట్టమొదటి ఏంటి మనకి సొల్యూషన్లో మనకి మొదట ఏం కట్టాలి, వైశాల్యం ఈక్వల్ టు ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు ఎంత అవుతుంది 8 ఇంటూ 6.5. 8 ఇంటూ 6.5 అంటే ఎంత అవుతుంది 8 5 44, 8 6 48, 4 52. ఇక్కడ ఒక దశాంశ స్థానం తద బిందువు ఉన్న కారణంగా ఇక్కడ కూడా దశాంశ స్థానం తద బిందువు పెడితే అది ఎంతైంది 52. ఇది వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి, చుట్టుకొలత అంటే ఏమవుతుంది 2 ఇంటూ L ప్లస్ బి అంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు ఎంత 8 ప్లస్ 6.5 అంటే ఎంత 2 ఇంటూ 8 ప్లస్ 6.5 అంటే 14.5 అంటే ఎంత అవుతుంది, దీని విలువ ఎంత 29గా, లేదా గుణించాలనుకుంటే 2 5 10, 2 4 8, 1 9, నెక్స్ట్ 2 1 2, ఒక దశాంశ స్థానం తద బిందువు కాబట్టి 29 ఓకే సెంటీమీటర్లు. అలాగే దీని తర్వాత దాని యొక్క కర్ణము కొలత ఎంత అయింది, కర్ణం కొలత మనకు ఆల్రెడీ తెలుసు కదా, కర్ణము ఈజ్ ఈక్వల్ టు ఏంటి రూట్ L² ప్లస్ B². L² ప్లస్ B². L² అంటే ఎంత అవుతుంది L² 8², B² 6.5². ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 6.5² అంటే మీరు 65² చేసినట్టు చేస్తే కష్టం అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం 6.5 అంటే 6.5 అంటే దాని అర్థం ఏంటి 13లో సగమనేగా. 13లో సగం అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనం రాసేయచ్చు ఎంతది 8² ప్లస్ ఎంత 13/2 హోల్ స్క్వేర్. 6.5 అంటే 13/2 అని అర్థం. అలాగే ఇది ఎంత అవుతుంది 64 ప్లస్ 169/4. ఇది దాని తనక సింప్లిఫికేషన్. అయితే ఇక్కడ దీన్ని ఇక్కడ రాస్తున్నాను. ఇక 64 ప్లస్ 169/4 అంటే దాని కసాకు కడితే ఎంత అవుతుంది 64 4 256 ప్లస్ 169 బై టోటల్ 4 స్క్వేర్ రూట్ లోపల 9 ప్లస్ 6 15, 6 ప్లస్ 5 11, 1 12, 2 ప్లస్ 1 3 425/4. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా సపరేట్ చేసేస్తే 25 ఎంతలు 25 ఒకట్లు, 25 ఒకట్లు పోతే ఎంత మిగులుతుంది 25 ఒకట్లు 20 పోతే 17, 175. 175 అంటే 25 ఏళ్ళు కాబట్టి 25 ఇంటూ 17/4 అని రాస్తే ఇక్కడ 25ని బయటకు తీసేయచ్చు. ఎంత అవుతుంది 5. అలాగే 4ని బయటకు తీస్తే 2, 17 లోపల ఉండిపోతుంది. కాబట్టి 5/2 రూట్ 17 ఏంటవుతుంది ఇక్కడ కర్ణము సెంటీమీటర్లు. ఇలా దీన్ని తీయచ్చు. అంటే ఏంటి డైరెక్ట్గా కొలతలు ఇచ్చేటప్పుడు మనకి దీర్ఘచతురస్రం వైశాల్యం, చుట్టుకొలత మరియు
దాని యొక్క కర్ణాల పొడవులు. అలాగే దాంట్లోని ఇండైరెక్ట్గా కొంచెం ఇస్తే కనుక ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్గా ఇచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను, వాటి కర్ణం పొడవులు డైరెక్ట్గా ఇచ్చి ప్రతిక్షేపించమని అడగడం. ఇలా కూడా కాకుండా మనకి ఇంకోలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే, ఇప్పుడు మనం ఇంతసేపు పొడవు వెడల్పులను ఇచ్చేసి వైశాల్యాలు కట్టమన్నాం. పొడవు వెడల్పులు ఇచ్చి వైశాల్యాలు కట్టమంటే అలవాటైన వాళ్ళు జనరల్గా కట్టేస్తారు. అలాగే కట్టాలని రూల్ లేదు. వాడేమంటాడంటే ఇంకొక సందర్భంలో ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు కర్ణము పొడవు కర్ణము 13 సెంటీమీటర్లు అయినా కర్ణం 13 సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఒకటోది వైశాల్యము, రెండోది చుట్టుకొలత కనుగొనుము. కాబట్టి మొట్టమొదటి దీనిలో ఇచ్చిన కొలతలు ఏంటో తెలియాలంటే ముందు ఫిగర్ వేయాలి. సొల్యూషన్ ఫిగర్ ఏంటి? మనకిచ్చింది దీర్ఘచతురస్రం యొక్క ఏంటి ఇచ్చాడు? పొడవు అంటే 12 సెంటీమీటర్లు. అలాగే దీని యొక్క కర్ణం ఇచ్చాడు. కర్ణం ఎంత? 13 సెంటీమీటర్లు. దాని వైశాల్యాలు వగైరా అడిగాడు. సరే, వైశాల్యం కట్టడానికైనా సరే లేదా చుట్టుకొలత కట్టడానికైనా సరే కావాల్సిన ఏంటి? కర్ణం తల పాత్ర ఉండదు అందులో. ఎవరు కావాలి? పొడవు వెడల్పులు కావాలి. అయితే ఇందులో మనకు పొడవు ఇచ్చాడు, కానీ వెడల్పు ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి వెడల్పు కట్టాలా లేదా? వెడల్పు కట్టాలనుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ మనం త్రిభుజాన్ని వేరు చేసుకోవాలి. మనం ముందే చెప్పుకున్నాం ఏమని? ఒక దీర్ఘచతురస్రంలో ఒక కర్ణము మొత్తం దీర్ఘచతురస్రాన్ని 2 సమానమైన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. సమానమైన లంబకోణ త్రిభుజాలు అంటే ఇగో చూడండి, ఒక త్రిభుజాన్ని నేను పక్కకు తీసాను. ఒక త్రిభుజాన్ని నేను పక్కకు తీస్తే ఇది లంబకోణం. అలాగే ఇది ఎంత అవుతుంది? 12. మరి ఈ కర్ణమే లంబకోణ త్రిభుజ కర్ణం 13 సెంటీమీటర్లు. అప్పుడు ఒక లంబభుజం ఎత్తు కట్టగలమా లేదా? ఎత్తు విలువ ఎంత అవుతుంది? పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరిస్తే కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ రూట్లో 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. దీని విలువ ఎంత అవుతుంది? రూట్ 169. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. అంటే ఇది ఎంత అవుతుంది? లోపల 25. అంటే రూట్ 25 విలువ 5. అంటే మనకి దీని యొక్క వెడల్పు ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే పొడవు వెడల్పులు డైరెక్ట్గా నేరుగా ఇవ్వకుండా పొడవు వెడల్పులు ఏదో ఒకటి ఇచ్చి కర్ణం కొలత ఇచ్చినప్పుడు రెండవ కొలతని కట్టాలి. పొడవు కానీ వెడల్పు కానీ ఇవ్వకపోతే పొడవు వెడల్పులు కట్టి మనకు అవసరమైన దాన్ని కనుక్కోవాలి. సో కాబట్టి మనకి ఇక్కడ పొడవు వెడల్పులు ఉన్నాయి కాబట్టి దీని యొక్క వైశాల్యం మొదటి క్వశ్చన్. దాని వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు ఎంత అవుతుంది? ఇక్కడ పొడవేమో 12, వెడల్పేమో 5. అంటే 12 ఇంటూ 5 అంటే ఎంత? 12 5 60 సెంటీమీటర్ స్క్వేర్. అంటే చదరపు సెంటీమీటర్. అలాగే రెండోది దాని యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు 2 ఇంటూ ఎంత? 12 ప్లస్ 5 అంటే ఎంత? 12 ప్లస్ 5 17. 12 ప్లస్ 5 17. 2 ఎంత? 34 సెంటీమీటర్లు. అంటే నేరుగా పొడవెడల్పులు ఇవ్వలేకుండా మనకి దీర్ఘచతురస్రం తల కొలతలు ఇచ్చి వైశాల్యాలు చుట్టుకొలతలు కట్టమన్నప్పుడు ఇలా కడతాం. సరే, ఇలా కూడా కాకుండా ఇంకోలా కూడా దీర్ఘచతురస్రం మీద అడిగే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఇది అందరికీ అర్థమైనట్టే నేను అనుకుంటున్నాను. ఇందులో చాలా సింపుల్ విషయం. వాడు పొడవు ఇచ్చి వెడల్పు ఇవ్వకుండా కర్ణాన్ని ఇచ్చాడు. కర్ణం ఇచ్చేటప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి రెండవ వెడల్పును కనుక్కొని మనం లెక్క చేయాల్సి వచ్చింది. ఇది మామూలే. ఇలా కాకుండా ఇంకోలా ఇచ్చాడు అనుకోండి, అది పనికేం లేదు.
కొన్ని సందర్భాల్లో పొడవు వెడల్పులు నిష్పత్తి ఇస్తాడు. పొడవు వెడల్పులు నిష్పత్తి ఇచ్చి వైశాల్యం కట్టమని అడగచ్చు. నిష్పత్తి ఇచ్చి వైశాల్యం కట్టమన్నప్పుడు ఎలా? ఏం లేదు, ఒక లెక్క చెప్తే మనం లెక్క చేస్తే మనకు అది అర్థమైపోతుంది. లెక్క ఏంటంటే ఓకే, ఒక దీర్ఘచతురస్రం యొక్క చతురస్రపు పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 5:2 మరియు దాని చుట్టుకొలత చుట్టుకొలత 98 సెంటీమీటర్లు. చుట్టుకొలత 98 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం ఎంత? ఇది క్వశ్చన్. ఈ సందర్భంలో మనకి ఏంటంటే నిజానికి మనకి పొడవు వెడల్పు రెండు ఇచ్చి వైశాల్యం అడగాలి. కానీ ఈ సందర్భంలో పొడవు వెడల్పు రెండు ఇవ్వకుండా వాటి నిష్పత్తి ఇచ్చాడు. అయినా మనం చేయాల్సిందే. అయితే నిష్పత్తి ఇచ్చి ఇంకొక హింట్ ఇచ్చాడు. ఏంటది? చుట్టుకొలత 98 సెంటీమీటర్లను ఇచ్చాడు. అది ఇచ్చాడు కాబట్టి మనం చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఏంటి, ఎలా చేస్తాం? ఏం లేదు. ఇప్పుడు పొడవు వెడల్పు నిష్పత్తి ఇచ్చాడు కదా, పొడవు సొల్యూషన్ ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటి? పొడవు వెడల్పు నిష్పత్తి. పొడవు ఇష్టు వెడల్పు అదెంత? 5:2. అంటే పొడవు ఎంత? మనకి రెండు పద్ధతులు చేద్దాం. ఇక్కడ మెథడ్ 1 ఇది. మెథడ్ 1లో ఏంటి? ఓకే, పొడవు ఎంత అవుతుంది? 5x. వెడల్పు ఎంత అవుతుంది? 2x. అప్పుడు మనకి దాని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది? 2 into పొడవు ప్లస్ వెడల్పు అంటే ఎంత? 2 into 5x plus 2x అంటే 5x plus 2x అంటే ఎంత? 7x into 2 అంటే 14x, 14x. ఇది దాని యొక్క చుట్టుకొలత. అయితే ఈ చుట్టుకొలత దేనికి సమానం? మనకి ఇచ్చాడు ఆల్రెడీ. మనం కట్టిన చుట్టుకొలత, వాడి నిష్పత్తి ప్రకారం ఇచ్చిన విలువలకు మనం కట్టిన చుట్టుకొలత 14x. అయితే 14x మనకు వచ్చింది, కానీ వాడెంత ఇచ్చాడు? 98 ఇచ్చాడు. అంటే దీని అర్థం ఏంటి? మనకు వచ్చిన ఈ విలువ 14x అనేది 98కి సమానం. అంటే x ఈక్వల్ ఎంత? 98/14. 14 ఎంతలు? 7. అంటే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే అంటే ఎక్స్ విలువ 7 అంటే ఎక్స్ విలువ ఎంత? 7. అంటే ఇప్పుడు మనకి పొడవు ఎంత అయింది? 5 into 7. అలాగే వెడల్పు 5 into 7 ఎంత? 35 సెంటీమీటర్లు. అలాగే వెడల్పు ఎంత అయింది? 2 into 7 అంటే దాని యొక్క వెడల్పు ఎంత? 2 ఏళ్ళు 14 సెంటీమీటర్లు. అంటే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు వెడల్పులు వచ్చేసాయి కాబట్టి వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత అవుతుంది? 35 into 14 అంటే ఎంత అవుతుంది? 14 5 77, 14 3 42, 42ను 7 ఎంత అవుతుంది? 49. కాబట్టి దాని వైశాల్యం ఎంత? 490 వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది మెథడ్ 1. మెథడ్ 1లో ఇలా మన ఎక్స్లు వైలు అనుకుని చేసాం. అదే నిష్పత్తుల ధర్మాల ప్రకారం మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఇంకోలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెథడ్ 2 ఆల్టర్నేట్ మెథడ్. ఆ మెథడ్ 2 ఏంటంటే మనకి పొడవు ఎంత? పొడవు ఇష్టు వెడల్పు. పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత? 5:2. అంటే పొడవు భాగాలన్నీ 5, వెడల్పు భాగాలన్నీ 2. అప్పుడు చుట్టుకొలత భాగాలు ఎన్ని అవుతాయి? 2 into పొడవు భాగాలు ప్లస్ వెడల్పు భాగాలు. అంటే దాని అర్థం ఏంటి? 2 into 5 plus 2 అంటే ఎంత?
5 + 2 7 + 2 ఎంత? 7 7 × 2 ఎంత? 14 భాగాలు. చుట్టుకొలత యొక్క భాగాలని 14. మళ్ళీ చెప్తున్నాను, పొడవు భాగాలు 5, వెడల్పు భాగాలు 2 అయినప్పుడు చుట్టుకొలత భాగాలు ఎన్ని అవుతాయి? 5 + 2 × 2 అంటే పొడవు యొక్క భాగాలు ప్లస్ వెడల్పు యొక్క భాగాలు ఇంటూ రెట్టింపు, అది చుట్టుకొలత యొక్క భాగాలు. వాడు చుట్టుకొలత యొక్క భాగాలని 14. ఈ 14 భాగాల యొక్క విలువ ఎంత ఇచ్చాడు వాడు? 98. 14 భాగాల యొక్క విలువ ఎంత ఇచ్చాడు? 98. నాకు ఒక విషయం తెలియాలి. ఇప్పుడు 14 భాగాల యొక్క విలువ 98 అయితే పొడవు 2 × పొడవు ప్లస్ వెడల్పు చుట్టుకొలతను సూచిస్తే పొడవు భాగాలు మరియు వెడల్పు భాగాల లబ్ధం దేన్ని సూచించాలి? వైశాల్యాన్ని సూచించాలి. కాబట్టి దీని వైశాల్యం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు కదా, అంటే పొడవు భాగాలు ఇంటూ వెడల్పు భాగాలు. అంటే మనకు కావాల్సింది ఏంటి? వైశాల్య భాగాలు. వైశాల్య భాగాలు ఎంత? 5 × 2 భాగాలు అంటే ఎంత? 10 భాగాలు ఎంత? అంటే 10/14 × 98. నిష్పత్తుల్లో చేస్తాం ఇది. 14 ఎంతలు? 14 ఏళ్ళు. ఇప్పుడు మనకి దీర్ఘచతురస్రంలో ఇంకొక రకంగా వైశాల్యాలు కట్టే అవసరాలు అంటే అప్లికేషన్స్ అనమాట, థియరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఎలాంటివి వస్తుంటాయంటే ఇప్పుడు దీంట్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీర్ఘచతురస్రం, ఒక దీర్ఘచతురస్రాకార పొలము, పొలము యొక్క కొలతలు, పొలము యొక్క పొడవు 25 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు అయిన ఆ పొలము సాగు చేయుటకు చదరపు మీటరునకు ₹52 వంతున అయ్యే మొత్తము ఖర్చు ఎంత? ఇది క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్గా అంటే మనకు కొత్తదనంతో ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. ఇందులో మనం అడిగింది ఏంటంటే ఒక దీర్ఘచతురస్రాకార పొలం ఉందట, ఆ పొలం యొక్క పొడవు వెడల్పు ఎంత? 25 మీటర్లు 20 మీటర్లు. అయితే దాన్ని సాగు చేయడానికి అయ్యే ఖర్చు అన్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడాలి. అవేంటంటే మన నిత్య జీవితంలో కొన్ని చేసే పనులు, అంటే నిత్య జీవితంలో మనం ఆకారాల్లో చేసే కొన్ని పనులు అనేవి వాటి వైశాల్యాలతో సంబంధించి కొన్ని ఉంటాయి, వాటి చుట్టుకొలతలతో సంబంధించి కొన్ని ఉంటాయి. దానికి ఉదాహరణ ఏంటంటే ఒక గదికి గచ్చులు వేయాలి, లేదా గదికి టైల్స్ వేయాలి, లేదా గదికి ప్లాస్టరింగ్ చేయాలి. గది గచ్చును ప్లాస్టరింగ్ చేయాలంటే అర్థం ఏంటి? దాని తలంతో పనా లేదా చుట్టుకొలతో పనా? అంటే తలంతో పని. ఎందుకు? తలాన్ని కదా శుభ్రపరచాలి. లేదా ఒక గదిని తుడవాలి అన్నాను. తుడవాలి అంటే అర్థం ఏంటి? దాని గచ్చు మొత్తాన్ని క్లీన్ చేయాలి. అంటే గచ్చు యొక్క తలాన్ని మొత్తాన్ని మనం చీపురుతో తాకాలి. అంటే దాని అర్థం ఏంటి? తలం మొత్తం అక్కడ పనిచేస్తున్నది. అంటే అక్కడ మనం తుడవడానికి ఒకవేళ డబ్బులు ఛార్జ్ చేస్తే దాని వైశాల్యం అంతటికీ డబ్బులు ఛార్జ్ చేయాలి. అలాగే ఒక నేలని చదును చేయడం రోడ్డు రోలర్తో అంటే అర్థం ఏంటి? తలం మొత్తాన్ని చదును చేయాలి. కాబట్టి అక్కడ రోడ్డు రోలర్ చదును చేయాల్సింది మొత్తం తలాన్ని, అంటే అక్కడ వైశాల్యంతో పని. అలాగే ఒకవేళ ఒక ఇంటికి లేదా ఒక పొలానికి కంచె నిర్మించాలి అన్నాడు. కంచె అనేది ఎవరు పొలం యొక్క తలం మీద నిర్మించరు, తలం యొక్క చుట్టుపక్కల నిర్మిస్తారు. కాబట్టి తలం యొక్క చుట్టుపక్కల ఉండేదాన్ని ఏమంటారంటే చుట్టుకొలత అంటారు. కాబట్టి చుట్టుకొలతకి సంబంధించి వస్తుంది. కాబట్టి కంచె వేయడం అన్నా, ఫోటోకి ఫ్రేమ్ కట్టడం అన్నా, ఇలాంటివన్నీ దేనికి సంబంధించినవి? చుట్టుకొలతకు సంబంధించినవి. గదిని శుభ్రపరచడం, గది నేలని శుభ్రపరచడం, ఒక గోడకి పెయింటింగ్ వేయడం, లేదా ఒక నేలని చదును చేయడం, లేదా నేలని దున్నడం, ఇవన్నీ దేనికి సంబంధించినవి? తలానికి సంబంధించి, అంటే వైశాల్యానికి సంబంధించినవి. దానిలో మనకి ఇక్కడ ఏమన్నాడు? ఒక దీర్ఘచతురస్రాకార పొలం, ఆ పొలం పొడవు 25 మీటర్లు, దాని యొక్క వెడల్పు 20 మీటర్లు అయిన ఆ పొలము సాగు చేయుటకు చదరపు మీటర్కి 50 రూపాయలు, చదరపు మీటర్కి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పొలం సాగు చేయాలంటే ఎవరు చుట్టూ గట్ల మీద సాగు చేయడుగా, ఎక్కడ సాగు చేస్తాడు? పొలం మధ్య భాగంలో సాగు చేస్తారు. అంటే దాని తలానికి, అంటే దాని వైశాల్యానికి సంబంధించిన విషయం.
అందుచేత పొలం సాగు చేయడానికి అయిన ఖర్చు మొత్తం అడిగాడంటే దాని అర్థం ఏంటి? 1 చదరపు మీటర్నకి అయ్యే ఖర్చుని పొలం యొక్క వైశాల్యంతో గుణించాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకి మొట్టమొదటి కట్టాల్సిన ఏంటి? సొల్యూషన్. ఓకే, సొల్యూషన్లో మొట్టమొదటి కట్టాల్సిన ఏంటి? పొలం యొక్క వైశాల్యం. పొలం యొక్క వైశాల్యం కట్టాలంటే ఏం చేస్తాం? పొలము యొక్క వైశాల్యం. వైశాల్యం అంటే ఏంటి? పొలము పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు ఇక్కడ ఎంత మనం ఇచ్చాం? 25 మీటర్లు 20 మీటర్లు అంటే 25 ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 500 చదరపు మీటర్లు. ఇది వైశాల్యం. అయితే ఒక వైశాల్యం మొత్తం ఎన్ని చదరపు మీటర్లు? 500 చదరపు మీటర్లు. అయితే ఒక్కొక్క చదరపు మీటర్కే ఏ ఖర్చు ఎంత? దాని సాగు చేయడానికి మనకి ఇక్కడ 52 రూపాయలు ఇచ్చాం. అంటే దాని అర్థం ఏంటి? చదరపు మీటర్ నాకు సాగు చేయటకు ఖర్చు. చదరపు మీటరు 1 చదరపు మీటరు సాగు చేయుటకు అయ్యే ఖర్చు ఎంత? 52 రూపాయలు. అయితే మొత్తం పొలం చదును చేయడానికి పొలము మొత్తం సాగు చేయుటకు అయ్యే ఖర్చు అదెంత అవుతుంది? మొత్తం వైశాల్యం ఇంటూ చదరపు మీటర్కి అయ్యే ఖర్చు అంటే ఎంత? 5 2 10, 5 5 25, 26 అంటే పక్కన 2 సున్నాలు. మొత్తం ఎంత ఖర్చు అవుతున్నది? 26,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఇక్కడ మనం చేయవలసిన విషయం ఏంటంటే పొలం సాగు చేయాలంటే దాని యొక్క వైశాల్యంతో పని. కాబట్టి పొలం యొక్క వైశాల్యాన్ని ముందు కట్టి ఆ వైశాల్యాన్ని చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణించడం వల్ల దానికి అయ్యే మొత్తం ఖర్చు మనకు వచ్చింది. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఇలా కూడా కాకుండా దాన్ని ఇంకొంచెం గట్టిగా ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లమ్ని. అంటే ఇదే దీర్ఘచతురస్రాకారం మీద మరి కొంచెం గట్టిగా ప్రాబ్లం ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తాడు? ఏం లేదు, దానిలో కూడా చాలా సింపులే. మనం ఇక్కడ వాడు ఏమంటాడంటే ఓకే వాడు ఏమంటాడంటే అంటే దీర్ఘచతురస్రాకార తలానికి ఇంతవరకు ఏమి ఇచ్చాడు? పొడవు మరియు వెడల్పు ఇచ్చాడు. అదే పొడవు మరియు వెడల్పులు ఇచ్చినా ఇవ్వకపోయినా పొడవు వెడల్పు ఇచ్చి దానికి చుట్టుపక్కల ఒక కంచె నిర్మించాను అని చెప్తాడు. కంచె నిర్మించానని చెప్తే ఎలా చెప్తాడు? సపోజ్ ఇలా ఇస్తాడు ప్రాబ్లం. ఒక దీర్ఘచతురస్రాకార ఆట స్థలం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 52 మీటర్లు 45 మీటర్లు. దాని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించుటకు చదరపు మీటరు నాకు ₹2.50 అంటే ₹2.50 వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఇది మన క్వశ్చన్. ఇందాక మనకు అడిగిన దానికి ఇప్పుడు మనం అడిగిన దానికి తేడా ఏంటి? ఇందాక మనకు అడిగింది ఏంటంటే అంటే పొలం దీర్ఘచతురస్రాకార పొలం ఇచ్చాడు, దాన్ని సాగు చేయడానికి అడిగాడు. సాగు చేయడం అంటే దేనికి సంబంధించిన విషయం? వైశాల్యానికి.
అదే ఇక్కడేంటి ఫెన్సింగ్ కట్టడం అంటే కంచి కట్టడం. ఫెన్సింగ్ కట్టడం దేనికి సంబంధించింది? వైశాల్యానికి కాదు, చుట్టుకొలతకి. కాబట్టి ఇక్కడ మనకి పొలం యొక్క ఒక చుట్టుకొలత కట్టి అది ఎన్ని మీటర్లు వస్తుందో 1 మీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే సరిపోతుంది. ఇక్కడ చదరపు మీటర్ కాదు, క్షమించాలి, మీటర్నకు అయ్యే ఖర్చు. ఓకే, 1 మీటర్నకు అయ్యే ఖర్చుతో గుణిస్తే సరిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ సొల్యూషన్. ఇప్పుడు పొలం యొక్క చుట్టుకొలత, పొలం యొక్క చుట్టుకొలత, పొలం యొక్క చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే ఎంత? 2 ఇంటూ మనకి పొడవు ఎంత ఇచ్చాం మనం? 52, ఇది 45. 52 ప్లస్ 45 అంటే దీని విలువ ఎంత అవుతుంది? 52కి 45 కలిపితే ఎంత? 97. 2 ఇంటూ 97, 2 ఇంటూ 97 ఎంత అవుతుంది? 194 చదరపు మీటర్లు. అయితే ఇది వైశాల్యం, అలాగే చదరపు మీటర్లు కాదు, సారీ మీటర్లు, దాని యొక్క చుట్టుకొలత. అయితే దాని చుట్టుకొలత 194 మీటర్లు అయినట్లయితే మీటర్నకు అయ్యే ఖర్చు, మీటర్నకు అయ్యే ఖర్చు, మీటర్నకు అయ్యే ఖర్చు మనకి ఎంత ఇచ్చాం మనం? ఇక్కడ 1 మీటర్కి అయ్యే ఖర్చు ₹2.50 ఇచ్చాం. అంటే 2.5 అంటే 2.5 అంటే ₹2.50. అయితే మొత్తం ఫెన్సింగ్ ఖర్చు, మొత్తం ఫెన్సింగ్ యొక్క ఖర్చు ఎంత అవుతుంది? మరే లేదు, దాని యొక్క చుట్టుకొలత ఎంత? 1 మీటర్కి అయ్యే ఖర్చు ₹2.50. అయితే మనకి దాని యొక్క మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? దాని యొక్క చుట్టుకొలత ఎంత ఉందో అంతా ఇంటూ 1 మీటర్కి అయ్యే ఖర్చు. అంటే చుట్టుకొలత చేత దాని యొక్క మీటర్ ఖర్చును గుణిస్తే సరిపోతుంది. చుట్టుకొలత మనకి ఎంత వచ్చింది? 194 మీటర్లు. అలాగే 1 మీటర్కి అయ్యే ఖర్చు ఎంత అంటే ₹2.50. అంటే ఇంటూ ₹2.50 మనం చేయాలి నిజానికి. కానీ నా దృష్టిలోని ఈ 2.5ని గుణించాలంటే కొంచెం కష్టమైన పని. అప్పుడు ఏం చేస్తే మంచిదంటే 2.5 అంటే ₹2.50. అంటే దాన్ని ఎలా రాసే కంటే ₹5లో సగం రాయొచ్చుగా. కాబట్టి ఈ 2.5ని నేనేమని రాయాలనుకుంటున్నాను అంటే ₹5/2 అని రాయాలనుకున్నాను. అప్పుడు ఎంత అవుతుంది? 2తో కట్ చేస్తే 2 ఎంతలు? 2 9ల 18, 2 7ల 14, 97 అంటే ఎంత అవుతుంది? 5 ఏళ్ళ 35, 5 9ల 45, 3 48. కాబట్టి దానికి అయ్యే మొత్తం ఖర్చు ఎన్ని రూపాయలు? ₹485. ఇలా కూడా మనకు లెక్కలు ఇవ్వచ్చు. అదేంటి? దీర్ఘచతురస్రాకారం చుట్టూ ఒక కంచె కట్టడం అని కానీ, లేదా ఒక ఫెన్సింగ్ కట్టడం అని కానీ, ఇలాంటి లెక్కలు కూడా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో రెండింటినీ కలిపేయచ్చు. ఎలా కల్పిస్తాడు అంటే మనకి చుట్టుకొలతో సంబంధించిన విషయాల్ని, అలాగే వైశాల్యంతో సంబంధించిన విషయాల్ని రెండింటినీ కలిపి కూడా లెక్క ఇవ్వచ్చు. ఎలా ఇస్తాడు? ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం.